బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీని విమర్శించే హక్కు బీఆర్ఎస్కి ఉండొచ్చేమో కానీ కాంగ్రెస్ను విమర్శించే హక్కు మాత్రం బీఆర్ఎస్కు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఫైర్ అయ్యారు. బీసీలకు అనేక అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టే బీసీలను పీసీసీ అధ్యక్షులను చేసిందన్నారు. కేసీఆర్ తన హయాంలో ధర్నా చౌక్ లేకుండా చేయాలని చూశాడు, కానీ మేము కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్కే బీఆర్ఎస్కు దిక్కైందని విమర్శించారు. అలాగే లోకల్ బాడీలో బీసీ 42% రిజర్వేషన్ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మేము 10 ఏళ్ళు ఉన్నాం, మీరు 10 ఏళ్లలో ఏం చేసిరు ఒక్కటనే చూపించండి. వీళ్ళు మేము చేస్తామని అన్నారు. కామారెడ్డిలో మేము అన్ని జిల్లాలు తిరిగి సిద్ధరామయ్య గారు వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చారు. ఆ మీటింగ్ లో 42%. అదేవిధంగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము 42% రిజర్వేషన్ ఇస్తారని గట్టిగా చెప్తున్నాం. ఉన్నప్పుడు మీరు కేవలం పబ్లిసిటీ పర్పస్ ఇక ఆఖరికి మీరు చేసిన ఘనత ఏంది? తెలంగాణ తల్లి, దాని గురించి మీరు ఆలోచన చేయలేదు. మీరు 10 ఏళ్ళు ఉన్నా మీరు ఏం చేయలే. అదే రేవంత్ రెడ్డి గారు తెలుగు తల్లి విగ్రహం పెట్టినా లేదా? అంతేకాదు, నువ్వు బతుకమ్మ పెట్టి ఆడతావు, కానీ బతుకమ్మ కుంట గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? పేరే దాని పేరు బతుకమ్మ కుంట. దానికి నువ్వు ల్యాండ్, మీ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబర్లకు అవకాశం ఇచ్చింది. అది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ కుంటను బాగు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ హైడా కమిషనర్ కూడా దానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడనే బతుకమ్మ కుంట ఏర్పరచడానికి మేము శాయశక్తులకు కృషి చేస్తున్నాం. కేవలం మీరు మాటలే మాట్లాడడం తప్పితే మీటింగులు పెట్టుకుంటారు. ఇవాళ గుర్తొచ్చిన బీసీలు ఆనాడు మీరు బీసీల గురించి ఆలోచన చేసినా? తెలుగు తల్లిని మర్చిపోతారు. టీఆర్ఎస్ పార్టీ మార్చేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పేరు పెట్టినప్పుడే అయిపోయింది మీకు. టీఆర్ఎస్ అంటే ఆనాడు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి పార్టీ అది. దాన్ని పేరే మార్చేసి అప్టీ బార్ కిసాన్ కి సర్కార్ అని మహారాష్ట్రలో తిరుగుతారు. అదేవిధంగా రైతులకు, చనిపోయిన కుటుంబాలకు లాభం చేయాలంటే నువ్వు తీసుకుపోయి పంజాబ్ లో, బీహార్ లో ఇస్తావు డబ్బులు. ఇక్కడ రైతులు చచ్చిపోతే ఇచ్చినవా? ఏది ఇది? అదేవిధంగా ఇవాళ ఏది సావిత్రిబాయి పూలే, దాని ఆమె జన్మదినం నిన్న 194వ జన్మదినం అయితే దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇది టీచర్స్ డే, మైనార్టీ, ఆమె టీచర్ గా మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు చదువుకుంటేనే భవిష్యత్ అంటే మహిళలను కూడా చదివించి ఆమె స్కూల్ పెట్టి టీచర్ గా పనిచేసింది. కనుక ఆ గుర్తింపు కూడా మేము ఇచ్చినాం. అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన కానీ శక్తి కానీ మనస్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసే ఆలోచనతోటే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది. అంతేకాదు 20